బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో 5వ దశ పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితర కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఈరోజు పోలింగ్ జరుగుతుంది. ఇక 7 దశలు చూస్తే ఈరోజు 5వ దశలోనే అత్యంత తక్కువగా 49 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ 40కి పైగా విజయం సాధించింది. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పాలి. ఈసారైనా మెరుగైన ఓటింగ్ సాధించేలా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భాగంగా భారీగా పాలు పంచుకోవాలని ముంబై, థానే, లక్నో నగర ఓటర్లకు ఈసీ విజ్ఞప్తి చేసింది. బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో 5వ దశ పోలింగ్కు సర్వం సిద్ధం చేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 49 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితర నేతలు, కీలక నేతలు కూడా పోటీ చేస్తున్న నియోజకవర్గాలను ఈరోజే పోలింగ్ జరుగుతుంది. ఇక 7 దశలను చూస్తే ఈరోజు 5వ దశలో అత్యంత తక్కువ అంటే 49 స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. ఇక ఈ 49 స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ పార్టీ 40కి పైగా స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఈ దశ బీజేపీకి ఎంతో కీలకంగా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈసారైనా మెరుగైన ఓటింగ్ శాతాన్ని సాధించేలా ఓటర్లు పోలింగ్ ప్రక్రియలో భాగంగా పాలు పంచుకోవాలని ముంబై, థానే, లక్నో నగర ఓటర్లకు ఈసీ విజ్ఞప్తి చేసింది.